హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కువైట్‌లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్లకు ఎండ్ ఆఫ్ సర్వీస్ వస్తుందా? ఒకవేళ వస్తే ఎంత ఇస్తారు? ఎవరికిస్తారు? ఎవరికివ్వరు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కువైట్‌లో హౌస్ మేట్స్, హౌస్ డ్రైవర్లు, క్లీనర్లు, దివానియాలో ఇలా 20 నంబర్ వీసా మీద ఎవరెవరు పనిచేస్తారో వారంతా డొమెస్టిక్ వర్కర్ల కిందకొస్తారు. కువైట్ డొమెస్టిక్ చట్టం 2015 ప్రకారం కువైట్‌లో ఇళ్లల్లో పనిచేస్తున్న డొమెస్టిక్ వర్కర్‌లకు కూడా ఎండ్ ఆఫ్ సర్వీస్ అనేది తప్పనిసరి. ఎండ్ ఆఫ్ సర్వీస్ అనేది మీ స్పాన్సర్ ఇష్టం కాదు. చట్టం ప్రకారం ఖచ్చితంగా డొమెస్టిక్ వర్కర్‌కి ఇవ్వాల్సిందే. ఎండ్ ఆఫ్ సర్వీస్ ఎంత ఇస్తారో చూద్దాం. కువైట్ చట్టం ప్రకారం ఎవరైతే డొమెస్టిక్ వర్కర్ 1 సంవత్సరం పూర్తి చేస్తారో అలాంటి వారికి 1 నెల జీతం ఎండ్ ఆఫ్ సర్వీస్‌గా ఇవ్వాలి. ఎగ్జాంపుల్, మీ సాలరీ 120 దినార్లు గనుక అయితే మీరు మీ 2 సంవత్సరాల కాంట్రాక్ట్‌ను పూర్తి చేసుకుంటే అప్పుడు మీ స్పాన్సర్ మీకు 240 దినార్లు ఎండ్ ఆఫ్ సర్వీస్‌గా అనేది ఇవ్వాల్సింది ఉంటుంది. ఇక ఎండ్ ఆఫ్ సర్వీస్ ఎవరికొస్తుందంటే ఎవరైతే 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పూర్తి చేస్తారో అలాంటి వారందరికీ ఎండ్ ఆఫ్ సర్వీస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక ఎండ్ ఆఫ్ సర్వీస్ ఎవరికి రాదంటే ఇది ముఖ్యమైన విషయము. ఎవరైతే కాంట్రాక్ట్ పూర్తి చేయకుండా పారిపోతారో అలాంటి వారికి ఎండ్ ఆఫ్ సర్వీస్ రాదు. ఇంకా కొంతమంది కాంట్రాక్ట్ లేకుండా పనిచేస్తుంటారో అలాంటి వారికి కూడా ఎండ్ ఆఫ్ సర్వీస్ రాదు. ఇంకా కొంతమందిని స్పాన్సర్లు కాంట్రాక్ట్ మధ్యలోనే ఉద్యోగాల నుంచి తీసేస్తుంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీ స్పాన్సర్ అనేది మీకు ఎండ్ ఆఫ్ సర్వీస్ ఇవ్వడానికి తిరస్కరించవచ్చు. మీరు మీ 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పూర్తి చేసుకున్నారు. మీరు వెళ్ళేటప్పుడు మీ స్పాన్సర్ గనుక ఎండ్ ఆఫ్ సర్వీస్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ సిట్యుయేషన్‌లో మీరు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్‌కు వెళ్లి కంప్లెయింట్ చేయొచ్చు. ఇలా కంప్లెయింట్ చేస్తే ఎలాంటి సమస్యలు రావు. చాలామంది సమస్యలొస్తాయనే భయంతో కంప్లెయింట్లు చేయరు. ఫ్రెండ్స్, డొమెస్టిక్ వర్కర్లు కూడా హక్కులున్న కార్మికులే. ఎండ్ ఆఫ్ సర్వీస్ అనేది మీ హక్కు. మీరు అడిగితే గాని కొంతమంది కువైటీలు ఇవ్వరు. కానీ కొంతమంది కువైటీలు అడగకుండానే కొంతమందికి సాఫర్ ఎళ్ళేటప్పుడు 2 నెలల జీతము ఇచ్చి పంపిస్తుంటారు. పాపం కొంతమంది వర్కర్లు ఏమనుకుంటారంటే, మా స్పాన్సర్ చానా మంచివాడు, మాకు దయతో ఇచ్చాడనుకుంటారు. అది మీకు దయతో ఇచ్చింది గాదు. వాళ్ళు కొంతమంది కాంట్రాక్ట్‌ను ఫాలో అవ్వి మీకు ఎండ్ ఆఫ్ సర్వీస్ అనేది ఇస్తుంటారు. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని కువైట్‌లో పనిచేస్తున్న మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇక మన తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.